హజరత్ హంజా రజల్లాహు గారి మృతదేహం ముక్కలుగా ఖండించబడి ఎంతో భయంకరంగా దయనీయంగా ఉంది. దాన్ని చూడగానే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ మరణవార్త విని చూడడానికి ఆయన చెల్లెలి గారు వచ్చారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెను దూరం నుంచి చూడగానే ఆమెను హంజా శవం దగ్గరికి వెళ్ళనివ్వద్దు జుబైర్ అని చెప్పారు. జుబైర్ రజల్లాహు గారు ఆమె తల్లిగారిని ఆపబోతూ ఉంటే ఆమె ఈ విధంగా చెబుతున్నారు: నేనిక్కడకు బట్టలు చించుకుని పెడబొల్బోలు పెట్టడానికి రావడం లేదు. నేను ఓర్పును వహించి అతని కోసం దైవాన్ని ప్రార్థించడానికి వచ్చాను అని చెబుతున్నారు. ఎవరు ఈమె? సోదరుడి శవాన్ని ముక్కలుగా ఖండించి ఉన్న ఓర్పు వహిస్తాను అంటుంది ఈ సాధ్వీమణి. ఈమెని గురించి తెలుసుకోవాలి అంటే ఈమె జీవిత చరిత్రను మనం తప్పకుండా తెలుసుకోవాలి. వివరణలోనికి వెళ్ళిపోదాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మేనత్త గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం. ఈమె ఎవరో కాదు, సఫియా బిన్తే అబ్దుల్ ముతలిబ్. హజరత్ సఫియా రజల్లాహు గారు ఖురేష్ నాయకుడు అబ్దుల్ ముతలిబ్ గారి కుమార్తె. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మేనత్త. సఫియా రజల్లాహు గారు తన భర్త అవ్వాం బిన్ ఖువైలిద్ చనిపోవడంతో కొడుకు జుబైర్ని గొప్ప సమర యోధునిగా చేసే ఉద్దేశంతో తగిన శిక్షణ ఇస్తూ పెంచారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దైవ సందేశ ప్రచార శంఖం పూరించిన తొలి రోజుల్లోనే ఆ తల్లి కొడుకులు ఇస్లాంని స్వీకరించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరోజు దైవ సందేశాన్ని తన బంధువులందరికీ అందజేసే ఉద్దేశంతో ఒక విందు కూడా ఏర్పాటు చేశారు. ఒక నిర్ణీత దినాన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇల్లు బంధువులతో నిండిపోయింది. పెదనాన్నలు, పినతండ్రులు, సోదరులు, మేనత్తలు, ఇతర బంధువులు విందు భోజనానికి వచ్చారు. కానీ ఈ విందుకు కారణం ఏమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరూ భోజనాలు ముగించిన తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విందుకు కారణం ఏంటో చెబుదాము అని కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. కొన్ని క్షణాల తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు విషయం చెబుదామని లేచి నిలబడ్డారు. అంతలో అబూలహబ్ దిగ్గున లేచి ఇలా అంటున్నాడు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, వీళ్ళందరూ నా బంధువులే, నీ శ్రేయస్సు కోరేవారే. కానీ వీరంతా అనుకుంటున్న తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న మతం సరి అయినది కాదు అని నువ్వు అంటున్నావు. కొత్త మతం ఏదో కనిపెట్టి నీ సోదరులపై పెద్ద ఆపద తెచ్చిపెడుతున్నావు. నీ ధోరణి ఏమీ బాగాలేదు. ఒక విషయం గుర్తుంచుకో, అరబ్ తెగలన్నీ ఏకమై పోరుకు వస్తే మన తెగవాళ్ళు నీకు సాయపడరు. నీ వైఖరి మానుకోకపోతే మేము నిన్ను కారాగారంలో పడవేస్తాము. అంతేగాని ఖురేషీయులు, ఇతర తెగలు కలిసి నిన్ను పట్టుకోవడం మాత్రం మన తెగకు ఏమాత్రం సహించదు. విందులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేనత్త సఫియా రజల్లాహు గారు కూడా ఉన్నారు. ఈమె ఈ మాటలు సహించలేక, అన్నయ్య, నీకు కాస్తైనా సిగ్గుందా? తమ్ముడు కొడుకునే వ్యతిరేకిస్తున్నావా? ముతలిబ్ వంశంలో ఒక పెద్ద ప్రవక్త పుడుతున్నాడని కొంతకాలం నుండి అనేక మంది సాధువులు, తాత్వికులు చెబుతున్నారన్న సంగతి నీకు తెలుసు కదా. ఆ ప్రవక్త ఈయనే అన్నది. సఫియా మాటలకు అబూలహబ్ వికట్టహాసంగా చూస్తూ, సఫియా, నీకేం హాయిగా గాజులు తడుక్కుని ఇంట్లో కూర్చున్నావు. ఖురేషీయులు శత్రువులుగా మారి మన పైన పోరుకు వస్తే, ఇతర తెగలు కూడా వారి పక్షమే వహిస్తే అప్పుడు మన గతేమవుతుందో నీకు తెలుసా? చీమల్లా నలిగిపోతాం అన్నాడు. అబూతాలిబ్ కూడా అబూలహబ్ వైఖరి సహించలేక, అలా ఎన్నటికీ జరగదు. మా బొందులో ప్రాణం ఉన్నంత వరకు మేమంతా ముహమ్మద్కు మద్దతు ఇస్తాం సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటూ మన తిరుగులేని నిర్ణయాన్ని ప్రకటించాడు. సోదరులారా, ఇక ఇక్కడుండడం మనకు మంచిది కాదు, పదండి అంటూ చరచరా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇతరులు కూడా ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోయారు. ఎన్నో విషయాలు చెప్పాలనుకున్న దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమీ చెప్పలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. కానీ ఏనాటికైనా బంధువులు తన సందేశం విని సన్మార్గం అవలంబిస్తారన్న ఆశతో ఆయన సహనంగా ఊరుకున్నారు. కొన్నాళ్ల తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ విందు ఏర్పాటు చేసి బంధువులందరినీ పిలిపించారు. బంధువులంతా వచ్చి భోజనాలకు కూర్చున్నారు. భోజనాలు ముగిసిన వెంటనే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేచి ఇలా అంటున్నారు: అబ్బాస్ బాబాయ్, ప్రవక్త మేనత్త సఫియా, ముహమ్మద్ కుమార్తె ఫాతిమా, పెదనాన్న అబూతాలిబ్, మీరంతా నరకాగ్ని నుండి తప్పించుకునే విషయం గురించి ఆలోచించండి. నేను మిమ్మల్ని దేవుడి పట్టు నుండి ఏమాత్రం కాపాడలేను.
కావాలంటే నా ఆస్తి నుండి మీరు కోరిన వాటిని అడిగి తీసుకోవచ్చు. నేను మీకు అంతవరకే సహాయం చేయగలను. పరలోకంలో మాత్రం నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. అబూతాలిబ్ ఈ మాటలు విని, నేను తరతరాల నుండి వస్తున్న మన పెద్దల మతాన్నే నేను వదిలిపెట్టలేను. అయితే నీవు దేవుడు ఆదేశించిన దాన్ని నిరభ్యంతరంగా కొనసాగించుకో. నీకు నా మద్దతు పూర్తిగా ఉంటుంది అన్నారు. అబూతాలిబ్ మాటలు విని అబూలహబ్ వచ్చిన కోపాన్ని మింగుకుంటూ కక్కలేక మింగలేక ఉండిపోయాడు. ఈ విందు సందర్భంగా బంధువుల్లో కొత్తగా ఎవరూ ఇస్లాం స్వీకరించకపోయినా అబూతాలిబ్ మాట దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొంత ఊరటనిచ్చింది. ముస్లింలు అవిశ్వాసులు పడుతున్న బాధలు భరించలేక మక్కా వదిలి మదీనాకు వలసపోయినప్పుడు హజరత్ సఫియా రజలానా గారు కూడా కొడుకు జుబైర్ రజలానాని తీసుకుని మదీనా వెళ్ళిపోయారు. అప్పటికి ఆమె వయసు 60 ఏళ్ళు. అయినప్పటికీ ఆమె ఉహద్, కందకం వగైరా యుద్ధాల్లో పాల్గొని తన వంతు సేవ చేశారు. ఉహద్ యుద్ధ సమయంలో సైన్యం వెంట కొందరు మహిళలు కూడా బయలుదేరారు. వారిలో ప్రవక్త సతీమణి ఆయిషా రజలానా గారు, ఉమ్మే సలీం రజలానా గారు, ఉమ్మే సాలిత్ రజలానా గారు, సఫియా రజలానా గారు కూడా ఉన్నారు. హిజ్రీ శకం 3వ ఏట షవ్వాల్ నెలలో సత్యాల మధ్య సంకుల సమరం మొదలయ్యింది. ముస్లిం యోధులు శత్రువులపై విరుచుకుపడ్డారు. అవిశ్వాసుల సైన్యం కూడా భీకరంగా పోరాడింది. హజరత్ సఫియా రజలానా గారు తోటి మహిళలతో కలిసి అమితోత్సాహంతో అటూ ఇటూ పరిగెడుతూ తమ యోధులకు మంచినీళ్లు సరఫరా చేశారు. కొందరు స్త్రీలు క్షతగాత్రులకు మందు పూసి కట్లు కూడా కట్టారు. ఈ యుద్ధంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అమరాగతులయ్యారని పుకారు పుట్టడంతో ముస్లింలు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. సైనిక పంతులు చిందరబందరగా అయిపోయాయి. కొందరు మాత్రం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి రక్షణ కవచంగా మారి శత్రువుల్ని ప్రతిఘటించడానికి ప్రయత్నించారు. మరికొందరు శత్రువుల ధాటికి నిలవలేక పారిపోయారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వదిలేసి పారిపోతున్న ముస్లిం యోధులు చూడగానే హజరత్ సఫియా రజలానా గారు చేతిలోని నీళ్ల తిత్తి విసిరిపారేసి పారిపోతున్న ఒక యోధుడి చేతిలో బరిసెను లాక్కొని శత్రు సైన్యం పంక్తుల్ని చీల్చుతూ ఎదురుగా వస్తున్న శత్రువునిపై దాడి చేస్తూ తుఫానులా దూసుకుపోయారు. పారిపోతున్న ముస్లింని సమీపించి, మీ పాడుగాను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని వదిలేసి పారిపోతున్నారేంట్రా అన్నారు. శత్రు సైన్యాన్ని యుద్ధరంగం నుండి వెళ్ళిపోగానే ముస్లిం యోధులు కొండపై నుండి కిందికి దిగారు. అమరాగతులైన తమ 70 మంది యోధుల్ని మృతదేహాలకు అంత్యక్రియలు జరపడానికి సిద్ధమయ్యారు. హజరత్ హంజా రజలానా గారి మృతదేహం ముక్కలు ముక్కలుగా ఖండించబడి ఎంతో భయంకరంగా దయనీయంగా ఉంది. దాన్ని చూడగానే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. హజరత్ హంజా రజలానా గారి మరణ వార్త విని చూడడానికి ఆయన చెల్లెలు హజరత్ సఫియా రజలానా గారు వచ్చారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెను దూరం నుంచి చూడగానే, హంజా శవం దగ్గరకు సఫియాను పోనివ్వవద్దు ఉజైర్ అంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కేకలు పెట్టారు. హజరత్ జుబైర్ రజలానా గారు తన తల్లి దగ్గరికి వెళ్ళి సఫియా రజలానాని నిరోధించబోతే, నా సోదరుడి శవాన్ని శత్రువులు కోసి విస్తృతంగా చేశారని నాకు తెలుసు. నేనిక్కడికి బట్టలు చించుకుని పెడబబ్బులు పెట్టడానికి రాలేదు. నేను ఓర్పు వహించి అతని కోసం దైవాన్ని ప్రార్థిస్తున్నాను అని అన్నారు ఆమె. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ మాటలు విని శవాన్ని చూడడానికి ఆమెకు అనుమతి ఇచ్చారు. అప్పుడు హజరత్ సఫియా రజలానా గారు దగ్గరకు వచ్చి సోదరుని శవాన్ని చూశారు. ముంచుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా దిగుముంగుకుంటూ, ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఊన్, మనం దేవుని వాళ్ళం, దేవుని వైపునకే మనం మరలిపోవలసి ఉన్నది అని అన్నారు. ఆ తర్వాత ఆమె సోదరుని పాపమన్నింపు కోసం దైవాన్ని ప్రార్థించి శ్రద్ధాంజలి ఘటించారు. ఇక కందకం యుద్ధ సమయంలో సఫియా రజలానా గారు ప్రదర్శిన ప్రతిభా పరాక్రమాలు, ధైర్య సాహసాలు మరువలేనివి. కందకం యుద్ధంలో బహుదైవారాధనా సైన్యం నూతన ఉత్తేజంతో ముస్లింల మీదకు విజృంభించింది. ముస్లింల మిత్రపక్షమైన మదీనా యూదులు అతి క్లిష్ట పరిస్థితుల్లో స్నేహ ఒప్పందం ఉల్లంఘించి విద్రోహానికి పాల్పడ్డారు. నిన్నటిదాకా భయంతో బిక్కముఖాలు వేసుకున్న ఖురేష్ సైనికులు ఈరోజు బనూ ఖురైజా యూదుల మద్దతు లభించడంతో ఎక్కడలేని ధైర్యం పుట్టుకు వచ్చింది. కందకం వల్ల ఏర్పడిన భయం కాస్తా పోయింది. రక్తాన్ని గడ్డకట్టించే చలి ఉన్నా ఖాతరు చేయకుండా పోరాడుతున్నారు. ముస్లింలు ఎటువైపు నుండి కూడా బయటపడలేనంత పకడ్బందీగా ఖురేష్ సైనికులు వారిపై ఉద్రిక్తంగా బాణాలు కురిపిస్తున్నారు. ముస్లింల పరిస్థితి భయాందోళనకరంగా మారిపోయింది. నలువైపుల నుండి ప్రమాదం ముంచుకొస్తుంది. భయాందోళనతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నారు.
మరోవైపు యూదులు వచ్చి పడతారనే భయం కూడా వారిని రేయింబవళ్లు పట్టి పీడిస్తుంది. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు నగరంలోని కోటల్లో తలదాచుకున్నారు. అయినా నమ్మకద్రోహులైన యూదులు ఎప్పుడు ఏ హాని కలిగిస్తారో అని వాళ్ళు భయపడుతూ గడుపుతున్నారు. మిత్రద్రోహులైన బను ఖురైజా యూదులు దొంగచాటుగా ముస్లింలపై దాడి చేయడానికి అవకాశం కోసం పొంచి చూస్తున్నారు. ఈ ఉద్దేశంతోనే ఒక సైనిక దళం రహస్యంగా బయలుదేరింది. వారి విద్రోహ చర్యలు కనిపెట్టి ముస్లిం యోధులు వెంటపడి వారిని తరిమివేశారు. అయినప్పటికీ యూదులు తమ కుటిల యత్నాలు మానుకోలేదు. మదీనాలో ముస్లిం స్త్రీలు, పిల్లలు, వృద్ధులు తలదాచుకున్న కోట పక్కనే యూదుల కోటలు కూడా ఉన్నాయి. ఈ సంగతి తెలుసుకున్న యూదులు సంతోషంతో ఎగిరి గంతులు వేశారు. ముస్లిం సైనికులు ఖురేషీయులతో పోరాడుతున్నారు. అందువల్ల కోటల్లో వారి స్త్రీలు, పిల్లలు తప్ప యుద్ధం చెయ్యగలిగే పురుషులెవ్వరూ ఉండలేకపోవచ్చు. కోటను ఆక్రమించుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఈ ఆలోచన రాగానే యూదులు ఒక సైనికుణ్ణి ముస్లింల కోటల వైపుకు పంపించాడు. ఆ సైనికుడు మెల్లగా కోట దగ్గరకు వెళ్ళాడు. కోట చుట్టూ తిరుగుతూ కోట లోపల పురుష యోధులు ఎవరైనా ఉన్నారేమో అని పరిశీలించాడు. కోట పకడ్బందీగా ఉంది. లోపల ఉన్న స్త్రీలకు, పిల్లలకు కాపలా కాయడానికి ప్రముఖ కవి హజరత్ హసన్ రజ్లానా గారు నియమించబడ్డారు. కోటలో ప్రవక్త మేనత్త హజరత్ సఫియా రజ్లానా గారు కూడా ఉన్నారు. కోట వెలుపల శత్రునీడ కనిపించగానే ఆమె భయపడ్డారు. హజరత్ హసన్ రజ్లానాకు అటువైపు చూపిస్తూ ఇలా అన్నారు, చూశారు కదా, శత్రువు మన కోట చుట్టూ ఎలాగ తిరుగుతున్నాడో. తక్షణమే వెళ్ళి అతని శిరస్సును ఖండించి రండి. ఆలస్యం చేస్తే అతను వెళ్ళిపోయి మనల్ని గమనించిన సమాచారం శత్రువులకు చేరవేస్తాడు. అటు మన సైనికులు ఖురేషీయులతో యుద్ధంలో నిమగ్నమై ఉన్నారు. ఒకవేళ అతను తప్పించుకొని పోతే మనం మాత్రం ప్రమాదంలో పడిపోతాం. త్వరగా బయలుదేరండి అంటున్నారు హజరత్ సఫియా గారు. అయితే హజరత్ హసన్ రజ్లానా గారు సందిగ్ధంలో పడిపోయారు. ఆయన ప్రఖ్యాత కవి. తన అసాధారణ కవితా పటిమతో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున సత్య తిరస్కార కవుల నోళ్లను ముయ్యించగలరు. కానీ ఖడ్గం చేపట్టాలంటే కొంచెం భయపడ్డారు. అందువల్ల ఆ క్షణం పాటు తటపటాయించి తన పిరికితనాన్ని బయట పెట్టలేక తప్పలేకపోయింది ఆయనకి. అయితే అబ్దుల్ ముతలిబ్ కూతురా, నన్ను పరీక్షించకు, నేనీ పనికి తగను, నీకు తెలుసు కదా అని ఆయన మెల్లిగా చెప్పారు. హజరత్ సఫియా రజ్లానాకు మరో మార్గం కనిపించలేదు. ప్రమాద ఘడియ దగ్గర పడిపోతుంది. గత్యంతరం లేక తానే ఒక శిబిరం గుంజా పీకి బయటకు వెళ్ళారు. చప్పుడు చేయకుండా శత్రువు వెనకాల పోయి గుంజాతో అతని తల మీద బలంగా ఒకే ఒక్క దెబ్బ వేశారు. ఆ దెబ్బకు శత్రువులు తల పుచ్చకాయలా పగిలిపోయి నేల కొరిగాడు. తర్వాత హజరత్ సఫియా రజ్లానా గారు కోటలోనికి తిరిగి వచ్చి, శత్రువు చనిపోయాడు, ఇప్పుడైనా వెళ్ళండి, అతను పురుషుడైనందుకు నేను తాకడం సమంజసం కాదు, మీరెళ్ళి అతని ఆయుధాలు, దుస్తులు తీసి పట్టుకురండి అని చెప్పారు. పోనివమ్మ, నాకు వాటి అవసరం లేదు అన్నారు హజరత్ హసన్ రజ్లానా గారు పోవడానికి సాహసించలేక. సరే, కనీసం అతని శిరస్సునైనా కోసి పారేయండి, దాన్ని చూసి యూదులు హడలిపోతారు అన్నారు హజరత్ సఫియా రజ్లానా గారు మళ్ళీ ఆయనకి పురమాయిస్తూ. కానీ హజరత్ హసన్ రజ్లానా గారు దానికి సిద్ధం కాలేకపోయారు. చేసేది లేక హజరత్ సఫియా రజ్లానాయే మళ్ళీ బయటకు వెళ్ళవలసి వచ్చింది. ఆమె వెళ్ళి శత్రువుల తల ఖండించి దూరంగా విసిరి వచ్చారు. బను ఖురైజా యూదులు తమ సైనికుడి శిరస్సు చూసి కోటలో కూడా సైనికులున్నారని భావించారు. అందువల్ల వారు ముస్లింల కోటలపై దాడి చేయడానికి సాహసించలేకపోయారు. ఇదండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మేనత్త గారి జీవిత చరిత్ర. ఇంతటి ధైర్యవంతురాలైన ఆమెను గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇంకా ఎందరో పుణ్యాత్ములు, ప్రవక్తలు, సహాబాల గురించి తెలుసుకునే సదవకాశాన్ని కలిగించాలని నేను దువా చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క అభిమానం నాకు ఎప్పుడూ ఉండాలి అని నేను దువా చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.